హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది కేజీ జామ తయారైపోయింది. హార్వెస్ట్ చేయొచ్చు, తర్వాత చేద్దాం. దీన్ని చూసుకుంటూ మనం ఒక కథ చెప్పుకుందాం. కథ ఏముంది, ఇది ఒక విశేషం అనమాట. అది ఎలా అంటే, ఒక అడవిలో ఒక కుందేలు పిల్ల ఉంది. అది చిన్న గుహలో అలా నివాసం ఉంటూ ఇంచక్క హాయిగా హ్యాపీగా ఉత్సాహంగా గంతులు వేసుకుంటూ మేత మేస్తూ అలా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. జంతువులన్నీ కూడా ఉంటాయి. ఒకరోజు మేతకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి గుహ ముందుకు వస్తుంది. వచ్చాక ఏమవుతుంది, అది లోపలికి వెళ్ళి ప్రవేశం చేద్దాం అందరికి లోపల నుంచి శబ్దం వినపడుద్ది. గేంకరిస్తూ భయంకరంగా అనిపిస్తుంది. అయ్య బాబు, ఇదేదో లోపల పెద్దదే ఉంది జంతువు, మన ప్రాణహాని అని బెత్తరపోయి అలా చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉన్నప్పుడు ఆ జంతువులన్నీ కూడా ఒకటి వచ్చి చేరుతాయి. అవి భయపడిపోయి అలా నిలబడి ఉంటాయి. కొంచెంసేపటికి ఏదో లోపల నుంచి వచ్చేద్ది, మన అందరికీ ప్రాణాపాయం అని ఒకటి జారుకుంటాయి. జారుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది మాత్రం పొంచి చూస్తుంది, లోపల నుంచి ఏమొస్తుందో చూద్దామని పొంచి చూస్తూ ఉంటుంది. చాలాసేపటికి ఒక కందిరీగా గేంకరించుకుంటూ నెమ్మదిగా వచ్చింది బయటికి. ఓహో, ఇదా గుహ లోపల కాబట్టి అది ఎక్కువ శబ్దం ప్రతిధ్వనించి మనకు అలా అనిపించింది అన్నమాట. ఇది పెద్ద సమస్య కాదు, పెద్ద మన ప్రాణాపాయం లేదని ఆలోచించుకు తెలుసుకుని అదేం చేస్తుంది, ఇంకా భయపడదు అనమాట, లోపలికి వెళ్తుంది. అలాగే జంతువులన్నీ భయపడిపోయి వెళ్ళిపోయినాయి. అలా మనం కూడా ఏం చేస్తాం, చిన్న సమస్యలు వచ్చినా భయపడిపోయి ఎక్కువగా ఊహించుకుని అలా భయపడతాం. అవగాహన ఉండాలి, ఈ శబ్దం ఎలా వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఇది గుహలో ఇంకా మన ఈ అడవిలో మనకు తెలియని జంతువు ఇది అని అది అనుకుంటే ఇంత గొడవ రాదనమాట. ఇంత శబ్దాన్ని అర్థం చేసుకుని సమస్య అయినా సరే ఏదైనా సరే మనం ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. సమస్యని ఊహించుకుని భయపడకూడదు. ఎంతటి సమస్యకైనా, క్లిష్ట సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతిదానికి పరిష్కారం దేవుడిస్తాడు. దాన్ని మనం ఓర్పుతో ఒద్దికతో మన పరిష్కారాన్ని తెలుసుకోవాలి, దానికై వెతకాలి. అంతేగాని భయపడకూడదు. మన జీవితంలో ఒక ఆలోచన చేయాలి, అవగాహన చేసుకోవాలి. అలాంటి అవగాహన రాహిత్యం ఉండకూడదు. అవగాహన చేసుకున్నాం అనుకోండి, ఎంతటి సమస్యనైనా మనం దాటవచ్చు అనమాట. ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఉంటుంది, చెప్పుకోవాలి. అవగాహనతో ఉండాలి. ఈ జంతువులతో, చిన్న చిన్న జంతువులతో మన జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. అవి ఎంతో తెలివిగా, మనకంటే తెలివిగా సమస్యను పరిష్కరించుకుంటాయి. అందుకని మనం భయపడకూడదు. ఏ సమస్య ఏంటి, దీని పరిష్కారం ఏంటి అని ఆలోచించుకుని సమస్యల నుంచి మనం తప్పుకోవాలి. చిన్న చిన్న కుందేలు పిల్ల చూసారు, ఎంత జ్ఞానాన్ని సంపాదించింది. అన్నీ వెళ్ళిపోయినది దాని సమస్య కాబట్టి అది నిలబడి కూర్చుని అలా లోపల నుంచి ఏ జంతువు వచ్చిందో చూసుకుంటూ అది సమస్యను పరిష్కరించుకుంది. అలాగే మనకు కూడా సమస్యకి పరిష్కారం ఉంటుంది, ఇతరులకు చెప్పవచ్చు, మనం చేయవచ్చు. అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. అవగాహన అంటే దీని వెనక ముందు ఏంటి, ఇది ఎందుకు వచ్చింది, ఇలాగన్నమాట. ఈ జ్ఞానాన్ని ఇలా చిన్న చిన్న మాటల్లో మనం తెలుసుకుంటూ ఉండాలి. చూడండి గార్డెన్ ఈరోజు మళ్ళీ చల్లబడింది, బాగుంది. అదిగో కోయిల ఎక్కడో వస్తుంది, అంతా బాగుంది. ప్రకృతి అంతా కూడా బాగుంది. వేసవిలో ఇలా ఉందంటే చాలా గొప్పే. ఈ సాయంకాలం చాలా బాగుంది. ఒక సాయంకాలాన్ని మనం దర్శించాలి, ఆనందించాలి. ఇప్పటి వరకు బయటికి రాలేకపోయి ఇప్పుడు చాలా బాగుంది. అందుకని ఈ కథలు వినండి, విని దాని నుంచి స్వీకరించండి, జ్ఞానాన్ని పొందండి. ఈ కరివేపాకు ఎంత విస్తృతంగా ఉంది ఎండలకు కూడా. ఇంకా చూడండి, అది పెద్ద జామ చెట్టు, అది రేపటి నుంచి అది కూడా కాయలు కాస్తుంది. ఇప్పుడు ఉన్నాయి కాయలు. ఇవన్నీ మన గార్డెన్ని ఇలా గార్డెన్లో తిరుగుతూ చిన్న చిన్న మాటలు మీకు చెప్తున్నాను. మీరు నచ్చుతున్నాయా మీకు? కామెంట్లో పెట్టండి, నచ్చుతుందో, ఎలా ఉంటున్నాయి, మీరు ఎలా స్వీకరిస్తున్నారు తెలియజేయండి. నచ్చితే నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఎన్నో మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా పుట్టుకొస్తాయి కథలు. ఎక్కడ లేని మర్చిపోయి అన్నీ జ్ఞాపకం తెచ్చుకొని మీకు చిన్న చిన్నవి వినిపించగలుగుతాను. సరేనా? మరి ఇప్పుడు ఉంటానైతే, బాయ్.